తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు. దళపతి విజయ్ వేసిన స్కెచ్ కు ద్రవిడ కోటలు బద్దలవుతున్నాయా? అన్నాడీఎంకేకు కోలుకోలేని దెబ్బ తగలనుందా? ఏకంగా 35 మంది ఎమ్మెల్యేలు కారుదిగి విజయ్ వెట్రి బావుటా కిందకు వెళ్లేందుకు సిద్ధమయ్యారా? ప్రస్తుతం చెన్నై రాజకీయాల్లో వినిపిస్తున్న బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఇదే. అవును, మీరు వింటున్నది నిజమే. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మాజిక్ ఫిగర్ 118. కానీ విజయ్ పార్టీ టీవీకే సాధించింది 108 సీట్లు. అంటే అధికారం చేపట్టడానికి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే విజయ్ టీం ఏకంగా 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో రహస్యమంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఓవైపు అధికార డీఎంకే చాపకింద నీరులా వ్యూహాలు రచిస్తుంటే, అటు ప్రతిపక్ష అన్నాడీఎంకేలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు భవిష్యత్తు కోసం విజయ్ వైపు చూస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మాజీ మంత్రి, సీనియర్ నేత సెంగోట్టయన్ ఇప్పటికే విజయ్ గూటికి చేరి విజయం సాధించగా, ఇప్పుడు ఆయన ద్వారానే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో లైన్ క్లియర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నాడీఎంకేకున్న 47 మంది ఎమ్మెల్యేలో 35 మంది జంప్ అయితే ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమే. అటు కాంగ్రెస్ కూడా విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సంకేతాలిస్తోంది. ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారా, లేక ఈ 35 మంది ఎమ్మెల్యేల ఎపిసోడ్ మరో మలుపు తిరుగుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.